హలో అండి, ఫ్లవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాదుషా చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ఒక కప్పు మైదా తీసుకున్నానండి. జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి ఈ సాల్ట్ అది కలిసే వరకు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా దగ్గర కలుపుకోవాలండి. ముద్దలాగా చూడండి, చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత అది నానబెట్టుకుందామండి. 10 నిమిషాలు నాననిచ్చి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. మైదా ఏ కప్పుతో తీసుకున్నామో పంచదార కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. పంచదార కరిగే వరకు ఉంచుకొని పక్కన పెట్టుకుని దాన్ని కూడా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. చూడండి, మైదా ఎలా వచ్చిందో చూద్దాం. నానింది కదా, దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలండి. గారెల టైప్లో వేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మరీ ఎక్కువ హీట్ ఎక్కిందంటే మాడిపోతాయండి. నూనె ఇలాగ కాగినప్పుడు ముందుగా చేసుకున్న ఇవి వేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా, వీటిని ముందుగా చేసుకున్న షుగర్లో వేసుకోవాలి. దీన్ని 10 నిమిషాలు అలా ఉంచేస్తే బాగా పంచదార అంతా పానకం అంతా దానికి పడుతుందండి. 10 నిమిషాలు అలా వదిలేద్దామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలా తీస్తుంటే జ్యూసీలా వచ్చినాయండి. అబ్బా, తిన్నారంటే అసలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్, అంత బాగున్నాయి. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.